వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవా. మమ్మను ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడవు నా తండ్రి. నీ మాటలు అమూల్యమైనవి, వాగ్దానములు ఎన్నటెన్నటికీ అవి నిలిచి నెరవేర్చబడినవి నా తండ్రి. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం, ఆశతో నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం. నీవిచ్చిన మాట కొరకు నా తండ్రి కనులను నా దేవా ఆకాశము వైపున ఎత్తి, కొండల వైపున మా కనులను ఎత్తి మేము చూచుచున్నామయ్యా. నీ మేలులను, నీ మంచితనమును అంతటిని మేము జ్ఞాపకము చేసుకొనుచున్నాము దేవా. దేవా నీ ప్రసన్నత చూచున్నట్లు, నీ మంచితనమునంతా చూచున్నట్లు మా కన్నులను తెరవమని, నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొనమని, నీ పరిశుద్ధత, నీ యొక్క సారూప్యతలోనికి నా తండ్రి సంపూర్ణతలోనికి మేము నడుచువారమిగా తండ్రి, నీ జ్ఞానముతోనూ నీ కృపతోనూ దేవా, నీ క్యారెక్టర్ని ప్రభువా, నీ మంచితనమును, నీ క్యారెక్టర్ని నాద, నీ గుణగణములను దేవా మాలో నీ సారూప్యతలోనికి, నీ సంపూర్ణతలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ కృప నడుగుచున్నాం అయ్యా, నీ దయను అడుగుచున్నాము. నీ ప్రజలను దీవించమని, నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. గత కొన్ని నెలలుగా మనము దేవుని రాజ్యములోనికి అడుగుపెట్టిన తరువాత ఎలాగ మనము బ్రతకాలో, దేవుని రాజ్య నియమాల ప్రకారము మనము ఎలాగ ముందుకు సాగాలో మనం అనేకమైన విషయాలు అంశముల వారీగా ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటగా దేవుని రాజ్యములో చూడటము, దేవుని రాజ్యములో మనము వినడము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యములో మనము, దేవుని రాజ్యంలో గట్టిగా చెప్పాలి అందరూ. ముందర వాళ్ళు ఊరికైనా ఉండండి, వెనకాల వాళ్ళు చెప్పండి. దేవుని రాజ్యంలో నిద్రపోవటమా? దేవుని రాజ్యంలో ఆవలింతలమా? హల్లెలూయా. ఏం ధ్యానించుకుంటున్నాం మనము? గట్టిగా చెప్పాలి వెనకలో ఉన్న వాళ్ళు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యంలో గట్టిగా 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 మాట్లాడుట, దేవుడిచ్చినటువంటి చక్కటి నోటితో దేవుని రాజ్యములో మాట్లాడుట. గట్టిగా వెనకలున్న వాళ్ళందరూ నాకు బాగా గట్టిగా వినపడేటట్లు, ముందరున్న వాళ్ళు ఫస్ట్ 3 లైన్లు కాకుండా వెనకలున్న వాళ్ళందరూ 5-6 లైన్లు మొత్తం గట్టిగా దేవుని రాజ్యంలో. హల్లెలూయా. మేల్కోవాలి అందరూ కూడా, వెనకలు కూర్చున్న వాళ్ళు కొంచెం మేల్కోవాలన్నమాట. ఓకే. దేవుని రాజ్యంలో మాట్లాడుట. కొద్దిమంది అండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అజ్ఞానమో తెలీదు, లేకపోతే అలసిపోయి ఉంటారో తెలీదు, వారం అంతా పనిచేసి చక్కగా చైర్లో కూర్చోగానే చక్కగా ఆవలించుకుంటూ చక్కగా నిద్రపోతుంటారు. హల్లెలూయా. అటువంటి వారు గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవుడు వచ్చి ఆశీర్వాదాలని ముందట తీసుకొని వెళ్తానో కూడా నువ్వు నిద్రపోయే ఉంటావు. హల్లెలూయా. దేవుడు వచ్చి ఇదిగోరని ఆశీర్వాదాలన్నా కూడా గురకబెట్టి నిద్రపోతూనే మత్తులోనే ఉంటావు. ఆ టైంలో ఏమైపోతుంది? ఏం చేస్తాడు దేవుడు? నీ ఆశీర్వాదం వేరే వాళ్ళకి ఇయ్యడు దేవుడు. హల్లెలూయా. తీసుకోకుండా పోతావు అంతే. అవునా కాదా? బైబిల్లో ఆయన యోబు పడుకొని ఉన్నాడు కింద. ఏమైంది? పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ఏమైంది? పెద్ద తుఫాను అంతా, యోనా పెద్ద తుఫాను వచ్చింది. అయినా కూడా ఏం చేస్తున్నాడు? అలాగా దేవుని మందిరం చాపకడుపులాగా ఇది పడవలాగా అయిపోయింది. చాలా మందికి ఏమైపోయింది? అది పడవలాగా అయిపోయింది. ఏదో ఒక రోజున నిద్రపోతా ఉంటే వస్తాయి ఇబ్బందులు, ఇరుకులు. ఎత్తకపోయిండేది నువ్వు ఏకంగా చాపకడుపులోకి వేయాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు? నిద్రపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో శ్రద్ధగా, ఆసక్తితో, మెలకువతో
ఎవరైతే దేవుని దగ్గర మనం కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటామో, నేర్చుకుంటూ ఉంటామో, వారి జీవితంలో అంచెలంచెలుగా దేవుడు దీవించుకుంటూ వచ్చేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు పోయిన వారం నుంచి బాగా వాయించే మాటలు మాట్లాడుతున్నారు, పొడిచే బాగా అందరినీ గత వారం అంతా కూడా బాగా వేసేసాడు. మళ్ళీ ఈ వారం కూడా అదే. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఏమి మాట్లాడాలో తెలుసుకునే దానికంటే ముందుగా మనం చాలా చోట్ల వింటున్నట్టు ఒప్పుకోలు చేయాలి, ఆశీర్వాదం ప్రకటించాలి, విజయాన్ని ప్రకటించాలి, మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. నేను మొదటగా ఏం ప్రారంభిస్తున్నానంటే దేవుని రాజ్యంలో ఏం మాట్లాడకూడదో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలను బట్టే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ మాటలను బట్టే మనం అపరాధిగా తీర్చబడుతుంటున్నాం. ఈ మాటలను బట్టే ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఈ మాటలను బట్టే శాపాలు వస్తున్నాయి. ఈ మాటలను బట్టే నువ్వు మంచివాడవుగా లేదా అపరాధిగా, ఈ మాటలను బట్టే నీ యొక్క గుణగణములు అనేటివన్నీ కూడా తెలియపరచబడుతూ ఉన్నాయి. ఈ విధముగా మాట్లాడటం వలన నువ్వు ఆశీర్వాదాలు నీ జీవితం నుంచి పోతున్నాయి అనేటువంటి సత్యము కూడా తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు. హల్లెలూయా. దేవుని దగ్గర నిలబడేటువంటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి ఒక రోజు వస్తున్నది. ఆ రోజున నీ యొక్క మాటలను నీవు నీ యొక్క అకౌంటబిలిటీ, నీ యొక్క చిట్టా లేకపోతే నీ యొక్క లెక్క చూచినప్పుడు, ఆ సమయంలో నీ యొక్క మాటలను బట్టి నీవు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నట్లయితే ఆ పరిస్థితి ఎలాగా ఉంటుందో బాగా గమనించండి. హల్లెలూయా. ఎందుకంటే గత వారంలో ఒకసారి ఒక చోట ఒక బండి దగ్గర ఏదో తినడానికి వెళ్ళినప్పుడు ఊరికిన ఒక తమ్ముడు పక్కన నిలబడుకొని ఉంటే ఏమైనదంటే, నేను చదువుకోను, నేను ఊరికైనా ఏదన్నా పని చేసుకుంటాను అది ఇదేనంటే, ఆ పిల్లోనితో మాట్లాడుకుంటూ ఏం చేశానంటే ఆ బండి దగ్గర పకోడా వేస్తున్నటువంటి వ్యక్తితో, ఏంపా మా పిల్లోడు చదువుకోను అంటున్నాడు, ఏం చేయాలి మనము, నువ్వు కూడా ఏమైనా పెట్టుకుంటావా అని అంటే, దాంట్లో ఏమన్నా పెట్టుకుంటాను అని అన్నమాట. హల్లెలూయా. కానీ ఏమంటే, నా చదువుకుని ఉంటే బాగుంటన్నా, చదువుకుని ఉంటే బాగుండు, ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే పని ఉంటుంది, చదువుకుంటే కనీసం ఏదైనా ఉద్యోగం లేకపోతే ఏదైనా సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళొచ్చు, ఇది పొద్దుటి నుంచి రాత్రి వరకు. వ్యాపారం తప్పని మనమేం అనడం లేదు, కష్టపడినోనికి కష్టపడినంత వ్యాపారంలోనే ఎక్కువగా సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువగా సంపాదించినటువంటి వారు ఉంటున్నారు. కానీ కనీస చదువు కూడా మనకు లేకపోతే ఏమైపోతుంది? హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని చూడాల్సిన పని ఏమీ లేదు. ఎవరి గురించి చెప్తా అన్నారు అంతే. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ వాడుకుంటున్నాను. చిన్నప్పుడు మనం అందరం చేసిన వాళ్ళమే, మేము చదువుకోకుండా పారిపోయిన వాళ్ళమే. హల్లెలూయా. అవునా కాదా? మార్కులు దిద్దిన వాళ్ళమే ఏం కాకుండా. బట్ చెబుతూ ఉన్నాను అనమాట. అబ్బాయి అన్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను ఇప్పుడు చదువుకోవాలనిపిస్తుందన్నా కానీ నేను చదవలేకపోతుంటున్నాను. అయిపోయింది, ఆ ఏజ్ అయిపోయింది, చదవగలిగిన జ్ఞానం అయిపోయింది, ఆ ఫేజ్ దాటిపోయినాను, ఇక నేను చదువుకొని కూడా పరిస్థితులు అన్నీ దాటిపోయినాయి, వివాహం దగ్గరికి వచ్చింది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను వాడుతున్నానంటే, బాగా గమనించే, దేవుని రాజ్యంలో ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత లెక్క చూసేటప్పుడు, అరే ఈ మాటలు మాట్లాడకూడదు అనే విషయమే నాకు తెలియదే, ఈ మాటలు మాట్లాడితే నాకు ఆశీర్వాదాలు పోతాయా, దేవుని ఎదుట నేను అపరాధిగా నిలబడాల్సి వస్తుందా? బాగా గమనించండి, పరలోకానికి పంపించడానికి అక్కడ నీ లెక్క చూడడం లేదు. నువ్వు పరలోకంలోనికి అడుగు పెడతావు, అది గ్యారంటీ. దేవుడు నిన్ను పాస్ చేసేసాడు. హల్లెలూయా. కానీ అక్కడ నువ్వు ఏ బహుమానము, ఏ ఫలము, ఏ స్థానము, పరలోకమందు అనేకమైనటువంటి నివాస స్థలములు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా 11వ అధ్యాయంలో కూడా ఈ యొక్క వారికి ఎవరైతే విశ్వాస పరులు ఉన్నారో వారి కొరకు ఒక శ్రేష్టమైన స్థానమును ఆయన పరమందున ఆయన స్థిరపరిచి ఉన్నాడని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. మరి ఏ స్థానము, ఏ స్థాయిలో నువ్వు ఉండాలనుకుంటున్నావో అది నీ మాటలు, నీ క్రియలే నిర్ణయిస్తాయని బైబిల్ చెబుతున్నది. ఆమేన్. అలాంటప్పుడు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టినటువంటి తరువాత ఏమి మాట్లాడకూడదో మనము నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మనకు తెలియకుండానే మన పరిస్థితులలోనే, మన జీవితములలోనే ఇతరుల మీద, మన జీవితం మీద, మన బ్రతుకుల మీద, మన వ్యాపారముల మీద, ఉద్యోగముల మీద, పరిస్థితుల మీద మనకు తెలియకుండానే వ్యతిరేకమైన మాటలు అనేకమైనవి మాట్లాడేటువంటి వారం మనం. ఇది మాట్లాడకూడదని కూడా మనకు తెలియదు. మనకు ఎందుకంటే ఆ సత్యము తెలియకపోవడం వలన నువ్వు స్వతంత్రుడవు కాలేకుండా ఉన్నావు.
ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావో, ఏది మంచిది మాట్లాడాలో, ఏది చెడుగా మాట్లాడబడుతుందో, గుర్తింపబడుతుందో నువ్వు తెలుసుకున్నావని అంటే నువ్వు జాగ్రత్త పడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని రాజ్యములో మాట అనేది అతి బలమైనది, అతి ప్రాముఖ్యమైనది, అతి విలువైనది. దేవుడు మన దైనందిన జీవితంలో బహుశా ఐ ఎక్స్పీరియన్స్ సో మెనీ పీపుల్ ఆఫ్ గాడ్ సే ఏంటి అని అంటే, మన దైనందిన జీవితంలో అతి ఎక్కువ భాగం ప్రతి పని కూడా మన నోటితోనే చేస్తాం. వి యూజ్ ద టంగ్ మోర్. మనం ఎక్కువగా వాడబడేది ఏంటి? మన దైనందిన జీవితం ఉదయం నుంచి రాత్రి వరకు వాడబడేది ఏది ఎక్కువ? మన నాలుకే. అవునా కాదా? అలాగా మన జీవితం అంతటిని లెక్కేసుకుంటే దాదాపుగా 50 నుంచి 70% మధ్యలో మన యొక్క మాటలతోనే మన జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. మరి లెక్క చూసేటప్పుడు దీని కొలతనే ఎక్కువగా ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. లెక్క చూసేటప్పుడు దీని కొలతనే ఎక్కువగా ఉంటుంది. అందుకనే దేవుడు మాటలకు అంత విలువను పెట్టాడు. ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన ఈ భూమిని ఆకాశమును కలుగజేయాలనుకున్నాడో, మొదటగా ఆయన తన మనస్సులో ఆలోచించాడు. ఆలోచించడం వలన అది నిజ రూపం దాల్చలేదు. ఆయన మనస్సులో ఆలోచించడం వలన అది నిజ రూపం దాల్చలేదు. హల్లెలూయా. అవునా కదా? ఆలోచించాడు. ఎప్పుడైతే ఆయన తన నోటిని వాడి, తన నాలుకను వాడి తన మాటను విడుదల చేశాడో, తండ్రి అయిన దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ తర్వాత ఏమున్నదంటే, ఆయన వెలుగు, కమ్మని అనలేదు, ఆయన వెలుగు అన్నాడంతే. లెట్ దేర్ బి లైట్. హల్లెలూయా. అవునా కాదు? ఆలోచించండి. వెలుగు కలుగు అనలేదు ఆయన, వెలుగు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? వెలుగు అనగానే ఏమైనదంటే, ఆయనలో నుండే వెలుగు బయటికి వచ్చింది విత్ పవర్. ఆయనలో నుండే అది బయటికి వచ్చింది. అది తర్వాత అది బయట కనబడడం ప్రారంభించింది. హల్లెలూయా. ఏదైనా ఆయన మొదటగా తన మనస్సులో అనుకున్నాడు, అనుకున్నటువంటి తర్వాత దానిని పలికినటువంటి తర్వాతనే అది బయటకు వచ్చింది. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశమును, నక్షత్రములను, ఈ విశ్వములో అనేకమైనటువంటి కోటాను కోట్ల ప్లానెట్స్ని, లేకపోతే ఈ గ్రహములను అన్నింటినీ, స్టార్స్ని ఆయన తన ఉనికిలోనికి తీసుకొచ్చాడు. ఏ విధంగా అని అంటే, తన నోటి మాట ద్వారానే ఆయన ప్రతి దానిని కూడా కలుగజేశాడని బైబిల్ చెబుతున్నది. హల్లెలూయా. హౌ బిగ్ ఈజ్ అవర్ గాడ్. ఎంత గొప్ప, ఎంత పెద్ద దేవుడో కదండి మన దేవుడు. అవునా కదా? ఆలోచించండి. ఆయన మానవుణ్ణి తయారు చేసే దగ్గరకు వచ్చేసే అప్పుడు ఏంటి అని అంటే, తన స్వరూపమందు. ఎలాగా? హల్లెలూయా. ఆయన అంతకు మునిపే తయారు చేసిన జలచరములను ఆయన చూడలేదు. అంతకు మునిపే తయారు చేసిన జంతు చరములను ఆయన చూడలేదు. జంతువులను ఆయన చూడలేదు. ఆకాశ పక్షులను చూడలేదు. ఆయన తనను చూసుకొని తనలో నుండి, హల్లెలూయా, తన స్వరూపమందు ఎవరిని చూశారు అని అంటే, ఎవరిని చేశారు అని అంటే, మానవుణ్ణి ఆయన తయారు చేశాడు. చేసినటువంటి తర్వాత ఆయన తన మానవుని యొక్క నాసికా రంధ్రములలోనికి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను, జీవాత్మ ఆయను. ఆమేన్. ఆయన నోట నుండే, ఎలాగా? ఆయన నోట నుండే మన జీవితములలోనికి ఆయన ఏం చేశాడు? తన ఆత్మను, తన ప్రాణమును, తన జీవమును ఆయన మనలోనికి విడుదల చేశాడు. చేసినటువంటి తర్వాత మొదటగా బాగా గమనించండి, ఆయన మానవునితో చెబుతున్నటువంటి మాట ఏం మాట అనంటే, మీరు ఫలించుదురుగాక, విస్తరించుదురుగాక, లోబరుచుకొందురుగాక, ఏలుదురుగాక. హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి తయారు చేసినటువంటి తరువాత మానవుని జీవితం ఎలాగా ఉండాలో ఆయన చూశాడు. హల్లెలూయా. ఆయన శాపమును చూడలేదు మానవుని పైన. ఆయన అంత ప్రేమతో, అంత ముద్దుగా తయారు చేసుకున్నటువంటి తరువాత నాకు ఒక ఆశ, పరలోకానికి పోయినటువంటి తర్వాత మొదట ఆదాం దగ్గరికి వెళ్ళాలని. హల్లెలూయా. అవునా కాదా? ఆలోచన. మొదటి మానవుడు ఆయనే కదా. వెళ్ళి ఒకసారి చూద్దాం.
ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎంత ఎంత ఏ విధమైనటువంటి ఎంత బాగా చేసి ఉంటాడు కదా ఆయన్ని. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలను అంతా కూడా అతని మీద పెట్టుకున్నప్పుడు ఎంత ముద్దుగా అండి. చిన్నపిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఆ చిన్న పాదాలు వాళ్ళు తగులుతూ ఉంటే మనం ఎంత ఆనందపడతాం, అవునా కాదా? మరి మానవుని తయారు చేసినప్పుడు బాగా గమనించండి, దేవుడు చేతులు ఇలాగుండాలి, కాళ్ళు ఇలాగుండాలి, ముఖం ఇలాగుండాలి, ఈ విధంగా ఉంటే అందంగా ఉంటుంది అని చెప్పి మట్టి ముద్దకు ఆయన తయారు చేస్తున్నప్పుడు అనుకొని ఉండడా? ప్రేమతో తయారు చేసి ఉంటాడు కదా. హల్లెలూయా. అందుకే ఒకసారి చూడాలని ఉంది అందరికంటే మొదట. హల్లెలూయా. బాగా గమనించండి. సో ఎప్పుడైతే మానవుని తయారు చేశాడో మానవుని పైకి పలికినటువంటి మొదటి మాటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట దేవుని నోట నుండి మానవుని మీదికి వచ్చినటువంటి మొదటి మాటనే ఆశీర్వాదము. మాట పలికాడు, ఎలాగ ఉండాలా, తన జీవితం, తన యొక్క కుమారుని యొక్క జీవితం ఎలాగ ఉండాలా అని ఆయన మాటలతోనే పలుకుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, అవిధేయత చూపించాడో, దేవునికి ఎగనెస్ట్ గా అతడు పని చేశాడో, అతని భార్య ఎప్పుడైతే చేశాడో, బాగా గమనించండి, శాపము కూడా నోటి మాటల ద్వారానే వారి మీదకి వచ్చింది. శాపము కూడా ద బ్లెస్సింగ్ అండ్ కర్స్. హల్లెలూయా. నిర్నిమిత్తముగా ఆ శాపము దేవుని నోట నుంచి అది రాలేదు. హేతువును బట్టి అది వచ్చినది, కారణమును బట్టి అది వచ్చినది, అవిధేయతను బట్టి అది వచ్చినది. ఎప్పుడైతే పాపం చేశారో, అపవాదికి లోబడిపోయారో, అపవాది మోసగించాడో, లేదా ఆదాము తను పాపము చేశాడో, దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాలు పొందారు. ఆ ఉగ్రత వలన వారు శాపము వారి మీదకి వచ్చింది. అది కూడా నోటి మాటల ద్వారానే వచ్చినది. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే, శాపము విడుదల చేసిన వాడు ఆయనే, ఇటువైపు నుంచి విడుదల చేసిన వాడు ఆయనే, విడుదల చేసినటువంటి శాపమును మోసుకున్నవాడు కూడా ఆయనే. హల్లెలూయా. మానవులమైన మనము ఇక మోయలేము అని చెప్పి, చేత కాదు అని చెప్పి, నశించిపోతున్నామని చెప్పి, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరముల క్రిందట ఆ విడుదల చేయబడినటువంటి శాపమును కూడా సంపూర్ణముగా ఆయన సిలువలో మోసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుంటాడు. విడుదల చేయబడినటువంటి శాపము మానవాళి మీదికి వచ్చిన తరువాత బాగా గమనించండి, ఆ శాపము మోయగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు, చేత కాదు, నశించిపోగలరు, నశించిపోయారు అనేకులు. ఆ శాపం ఇక తొలగింపబడడానికి వీలు లేనంత శాపముగా ఉంటే తొలగించగలిగినటువంటి శక్తి కలిగిన వాడే దానినే వచ్చి ఆయననే మోసుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? ఇప్పుడు ఆ శాపము మానవాళి మీద, ఆదామును బట్టి మానవాళి మీదకి అంతా వచ్చినది. యేసయ్యను బట్టి ఆ శాపం అంతా కూడా ఆయన మీదికి తీసుకుని వేయబడుతున్నది, తొలగింపబడుతున్నది మన దగ్గర నుంచి. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి వారు తిరిగి ఏం చేయాలనంటే, మన హృదయములో యేసే నిజమైన దేవుడని హృదయములో విశ్వసించి మన నోటితో బయటికి పలికితేనే ఆ శాపము మన మీద నుంచి తొలగింపబడి యేసయ్య ఇచ్చేటువంటి ఆశీర్వాదములకు వారసులగుటకు మనము పిలువబడుచున్న వారమై ఉన్నాము. హల్లెలూయా. శాపము మన మీద నుంచి ఆయనకి మీదకి వెళ్ళిపోతున్నది. ఆదాము లైన్ లో మనం వచ్చాం, అబ్రహాం లైన్ కాదు మంది. హల్లెలూయా. మంది అబ్రహాం లైన్ కాదు. అబ్రహాం లైన్ అంతా ఇజ్రాయిల్ ప్రజలే, మందంతా ఆదాము లైనే. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మొదటగా ఆదాం లైను, ఆ తర్వాత అబ్రహాం లైను, ఆ తర్వాత దావీదు లైన్ అయిపోయారు. హల్లెలూయా. మంది మాత్రం ఆదాం లైనే, మనం ఇశ్రాయేలు ప్రజలము కాదు. సో ఆదాము నుంచే ఆమేన్ ఇశ్రాయేలు ప్రజల మీద ఆదాము ద్వారా, దావీదు ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, నిబంధనలు ఉండిపోయాయి. ఆమేన్. అబ్రహాముకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వాళ్ళని శపిస్తా, నీకు తోడుగా ఉంటా, నువ్వు చూడు నీకు కావాల్సినదంతా ఇస్తా. హల్లెలూయా. నిబంధన ఉన్నది, సంతానం ఉంటున్నది, ఐశ్వర్యం ఉంటున్నది, భూమి ఉంటున్నది. ఆమేన్. ఎవరైతే ఈ అబ్రహాము ఆశీర్వాదం అలాగ ఉండిపోయింది మధ్యలో. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడనంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు ఆయన మీద ఉన్నాయి.
ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తే ఏమవుతున్నదంటే ఆదాము వలిగిన పాపమునంతా, ఆదాము ద్వారా వచ్చిన శాపమునంతా ఆయన తీసుకొని, హల్లెలూయా, బాగా గమనించండి, ఆదాము వలన ఉన్న పాపమును ఆయన మోసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము వలన వచ్చినటువంటి ఆశీర్వాదములనంతటినీ కూడా మానవాళి మీదికి, ఆదామును దేవుడు ఏదైతే ఆశీర్వదించాడో అదే ఆశీర్వాదములను మానవుని మీదికి, అంటే యేసయ్యను నమ్మినటువంటి వారి మీదికి ఆయన విడుదల చేస్తున్నాడు. 2 ఆశీర్వాదములను ఆయన కలిపేస్తుంటున్నాడు. మనల్ని తయారు చేసేసాడు, అలాగా లింక్ చేసేసాడు యేసయ్య దగ్గర. మనకి ఎక్కడ జాయింట్, మనకి జంక్షన్ ఎక్కడ చేసినది అంటే యేసయ్య దగ్గర మనం జంక్షన్లో కాదు అతుకుపోయామన్నమాట. హల్లెలూయా. బాగా గమనించండి, అన్నింటికీ మాటలే. ఎందరైతే ఆయనను అంగీకరిందురో వారందరూ ఆయన కుమారులు అనబడుదురు, ఆయన పిల్లలు అనబడుదురు. ఎందరైతే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా అని నోరు తెరచి నీ యందు విశ్వాసం ఉంచుతున్నాము అని చెప్పామంటే మనము ఆ శాపము నుంచి స్వతంత్రులం అవుతున్నాము. ఏ శాపమైనను సరే. హల్లెలూయా. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ కర్సెస్ అపాన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల మీద, మన పరిస్థితుల మీద మనకు తెలియకుండానే కొన్ని శాపములు అనేటివి అవి ముందుకు సాగుతూ ఉంటున్నాయి. ఆ శాపాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఒప్పుకున్నట్లయితే, ఏ విధముగా అయితే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నీవే నా దేవుడవని నువ్వు ఒప్పుకునగానే నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క నరక శిక్ష అనేది, లేకపోతే ఆ చీకటి అనేది తొలగింపబడి వెలుగులోనికి, వెలుగు రాజ్యంలోనికి, పరలోకానికి అర్హత ఏ విధముగా నువ్వు సాధిస్తున్నావో, అలాగే నీ జీవితం మీద కొనసాగుతున్నటువంటి శాపములు ఏంటో నీకు తెలియకుండానే నీ యొక్క జీవితం మీద స్ట్రాంగ్ హోల్డ్స్ లాగా, గట్టి బంధకముల లాగా ఉంటున్నాయో వాటిని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. చాలా మంది అంటుంటారు ఏంటి అని అంటే, యేసయ్య దగ్గరికి వస్తే ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. అవును, యేసయ్య ప్రతి శాపమును కొట్టివేయవాడే. వాస్తవమే, నిజమే, 100% ఆయన తప్ప ఎవ్వరు కూడా శాపమును కొట్టివేయలేరు. ఆయన మాత్రమే కొట్టివేయగలిగిన అధికారం కలిగిన వాడు. కానీ ఆ శాపము ఏదైతే వస్తున్నదో నీవు తెలుసుకోవాలి. దానిని బట్టి నువ్వు క్షమాపణ అడగాలి. హల్లెలూయా. అందుకనే డిసెంబర్లో ప్రతి సంవత్సరం మొదటి వారంలో ఆశీర్వాదములు, శాపముల గురించి నేను బోధిస్తూ ఉంటాను. తెలుసుకుంటూ ఉంటాము, మనం కొట్టివేసుకుంటూ ఉంటాము. ఆశీర్వాదములతో మనం ముందుకెళ్ళగలిగినటువంటి కృపలోనికి ముందుకెళ్ళగలిగిన స్థితిలో ఉండాలి అని అంటే మనం తెలుసుకోవాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. I experienced in my life, and so many men of God said, when you are coming to the Lord Jesus Christ, నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీ శాపము కొట్టివేయబడుతుంది. కానీ నీకు తెలియకుండానే నీ యొక్క జీనియాలజీలో, లేకపోతే నీ యొక్క వంశములలో చేసినటువంటి పాపములను తిరిగి నువ్వు పొరపాటున రిపీట్ చేసినప్పుడు, తిరిగి మళ్ళీ చేసినప్పుడు, తిరిగి మళ్ళీ ఉంటున్నప్పుడు నీ జీవితం మీద ఆ పరిస్థితులన్నీ, ఆ శాపములన్నీ మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. అనవసరమైన పరిస్థితులన్నీ నీ జీవితం మీదకి వస్తుంటున్నాయి. తెలుసుకోవాలి ఏ విధముగా కొట్టివేయబడుతుంది. నీ హృదయములో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఆ శాపము యేసునామమున కొట్టివేయబడును గాక అని నీవు ఎప్పుడైతే ఆ పాపములను ఒప్పుకొని ఆ శాపమును కొట్టివేయబడుతుందో, ఆ శాపము కూడా నీ జీవితం మీద నుంచి కొట్టివేయబడుతుంది. ఐ హావ్ సీన్ మెనీ, లైక్ కొద్దిమంది వాదిస్తూ ఉంటారు యేసయ్య దగ్గరికి రాగానే కంప్లీట్గా యేసయ్య రక్తము కడగలేని శాపమా అని వాదిస్తూ ఉంటారు. నేను వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను. ఎందుకంటే యేసయ్య రక్తం ప్రతి పాపమును, ప్రతి శాపమును కొట్టివేస్తుంది. అది తప్ప వేరే మార్గమే లేదు మనకు. హల్లెలూయా. స్టిల్ వి హ్యావ్ టు కన్ఫెస్. మన నోటి ద్వారా మనము దానిని ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకోవాలి. తరతరముల పాపములను మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన జీవితముల మీద నుంచి ఆ శాపములు అనేకమైన కొట్టివేయబడతాయి. దేవుని నోట నుండి ఆశీర్వాదం వచ్చినది హేతువును బట్టి హల్లెలూయా, అవిధేయతను బట్టి మానవుల విధికి తీర్పు శాపముగా వచ్చినది. అన్ని నోటి ద్వారానే. ఇప్పుడు కూడా మన నోటి ద్వారానే యేసయ్య దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించు అన్నప్పుడే మనము పరలోకానికి అడుగు పెట్టగలము. అయ్యా నా శాపమును కొట్టివేయి అన్నప్పుడే మన జీవితముల మీద ఉన్న శాపము కొట్టివేయబడుతున్నది. గాడ్ హ్యాస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు, మన నోటి ద్వారా పలికేటువంటి మాటలు, మానవుని తయారు చేసినప్పుడే మానవుని నోటికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. మానవుని తయారు చేసినప్పుడే మానవుని యొక్క నోటికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. బాగా గమనించండి. అనేకమైన జంతువులు వచ్చి ఆదాము దగ్గరకు వచ్చాయి. వచ్చింది ఒక జంతువు, హల్లెలూయా, అది గంతులేస్తా ఉంది. ఏం చేశాడు ఆదాము? నిన్ను కోతి అంటారన్నాడు. కోతి అంటారన్నారు. ఊరికే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా అలాగనే ఉండొచ్చు కదా. జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆయనకి. కోతి అంటారన్నాడు. దాని పేరు ఇంకది
కోతి, ఇంగ్లీష్లోనో లేకపోతే ఆదిమ లాంగ్వేజ్ అది ఏదుందో మనకు తెలియదు, ఆ లాంగ్వేజ్లో అన్నాడు. ఇంకా అది అనేకమైన లాంగ్వేజ్లో మంకీ అని కోతి అని వచ్చేసింది. పెద్ద జంతువు వచ్చింది, అది నిలబడింది, దాన్ని చూసి ఎలిఫెంట్ అన్నాడు. ఏమైపోయింది అది? ఎలిఫెంట్. హల్లెలూయా. అంటే తను నోట నుండి వచ్చినటువంటి మాటే అధికారిక ముద్రలాగా మార్చబడింది. మానవుని యొక్క నోటికి ఏం చేశాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. హి హాస్ గివెన్ ద అథారిటీ. అతను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రతి జంతువుల మీద, జీవచరముల మీద, బహుశా ఆదాముకు మరణము లేనంత వరకు, మానవుని తయారు చేసిన తర్వాత శాపం అతని మీదకి రాకమునుపు అతడు బహుశా నీళ్ళలోకి దిగినట్లయితే మునిగిపోయేటువంటి వాడు కాదేమో. మునిగిపోయినా కూడా అతనికి ప్రాణం అలాగే ఉండినేమో. చెట్టు మీద నుంచి దుంకినా కూడా కాళ్ళు ఇరగవేమో. హల్లెలూయా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఐఎమ్ సేయింగ్, ఎందుకంటే మరణం లేదు అప్పుడు. మరణం అనేది ఉంటే కదా అప్పుడు, అవునా కాదా? ఆలోచించండి. మరణం లేనప్పుడు, ఇప్పుడు మరణం లేనప్పుడు, ఇక మరణం అనే కాన్సెప్టే లేనప్పుడు అతడు ఎలాగా మునిగినా మరణం వస్తుందా, లేకపోతే గాలికి ఎగిరినా మరణం వస్తుందా, చెట్టు మీద నుంచి దుంకినా మరణం వస్తుందా, కొండ మీద నుంచి దుంకినా వస్తుందా? మరణం అనే కాన్సెప్టే లేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ప్రతి చోట కూడా అతనికి మరణం ఒక భయములాగా మార్చబడింది. ప్రతి చోట కూడా నీటి దగ్గరికి వెళ్తే మరణమే, కొండ దెక్కితే మరణమే, పాములతో మరణమే, విష జంతువులతో మరణమే, లేకపోతే అడవి మృగములతో మరణమే. అన్ని చోట్ల నుంచి మరణం అనేది అతన్ని వెంబడిస్తూ వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య ఆ శాపమును మోసుకొని ఉన్నాడో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరించామో మరణం అనేటువంటి శాపము మన మీద నుంచి కొట్టివేయబడింది. మరణం అనేటువంటి శాపమే మన మీద నుంచి ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. ఇక ఎంత మాత్రము రెండవ మరణానికి, మొదటి మరణం శరీరానికి వచ్చేది, రెండవ మరణము మన యొక్క ఆత్మకు వచ్చేది. శరీరం మరణించవచ్చు, కానీ పరలోకములో అది ఉంటుంది. కానీ శరీరము మరణించైనా రెండవ మరణం అనేది నీ జీవితం మీద యేసు ప్రభువును అంగీకరించకపోయినట్లయితే, వెంబడించకపోయినట్లయితే రెండవ మరణం అనేది ఉంది. కాబట్టి అది నరకములోనే అది తేల్చుతుంది. కాబట్టి జాగ్రత్తగా మన జీవితంలో మనము ముందుకు కొనసాగించాలి. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చినటువంటి మనము బాగా గమనించండి, మన నోటి మాటలకు దేవుడు విలువను ఉంచాడు. సో మనం ఏం చేయాలనంటే కంటిన్యూస్గా ప్రతిరోజు, ఎలాగా గట్టిగా పక్కన వాళ్ళతో చెప్తాం, ప్రతిరోజు కూడా దేవుని ఆశీర్వాదాలను మన నోట నుండి విడుదల చెయ్యాలి. దేవుని వాగ్దానాలను ఒప్పుకోవాలి. దేవుని మంచితనాన్ని ధ్యానించాలి కంటిన్యూస్గా. ఎలాగా? పాస్టర్ ఎప్పుడో జ్ఞాపకం చేసినప్పుడు కాదు. హల్లెలూయా. పాస్టరు జ్ఞాపకం చేసినప్పుడు కాదు, లేదా నీ పరిస్థితులు ఏవో సమస్యలు వచ్చినప్పుడు కాదు. హల్లెలూయా. కంటిన్యూస్గా దావీదు కీర్తన 77వ కీర్తన 11వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. వి మస్ట్ స్పీక్ గుడ్ థింగ్స్. దేవుని మంచితనమును గురించి, దేవుని యొక్క సమాధానమును గురించి, వాగ్దానములను గురించి, ఆయన చేసిన గతములో చేసిన మేలులను గురించి మనం ఏం చేయాలంటే కంటిన్యూస్గా, అకేషనల్గా కూడా కాదు, అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనము ఈ మంచి మాటలను, దేవుడు చేసిన మేలులను, దేవుడిచ్చిన వాగ్దానములను మనము, మన నోటి మాటలకు శక్తి ఉన్నది కాబట్టి, దేవుడు అధికారాన్ని మన నోటన ఉంచాడు కాబట్టి, ఈరోజే నువ్వు కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైనా, హల్లెలూయా, నీ నోటి మాటలకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, నీకు శక్తినిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా ఆశీర్వాదములను నువ్వు ప్రకటించుకుంటూ ముందుకెళ్ళాలి, ధ్యానించుకుంటూ. యెహోవా 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వపు జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును, నీ కార్యమంత్యు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో చూచినట్లయితే అతడు ప్రతి సమయంలో కూడా, ప్రభువా, ఇంతకు ముందు అనేకమైన శ్రమలు వచ్చాయి, అప్పుడు నువ్వు నన్ను కాపాడావు, కీర్తనలలో చదివితే ఇప్పుడు కూడా నువ్వు కాపాడుతావు,
ఇంతకు మునుపు నువ్వు చేసిన కార్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకును ప్రభువా. ఇప్పుడు నీ యొక్క బిడ్డలను శత్రువుల నుంచి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. అబ్రహామును మొదలుకొని ఎన్నో అద్భుత కార్యములు నువ్వు చేశావు నా తండ్రి, నువ్వు ఇప్పుడు కూడా మా జీవితంలో చెయ్యము. ఈజ్ ధ్యానించుకొందును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ధ్యానించుకొందును అనేటువంటి మాట బాగా గమనించండి, చాలా తక్కువ సందర్భాలలో అది ఉపయోగించబడుతుంది. ధ్యానించుట అని అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎవ్రీ డే ప్రాసెస్. అది ప్రతిరోజు కూడా ఆయన చేసిన మేలులను, ఆయన ఇచ్చిన వాగ్దానములను మనము దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టాము కాబట్టి, దేవుని యొక్క బిడ్డలుగా మనము గుర్తింపబడుతున్నాము కాబట్టి, మనలో ఉండాల్సినటువంటి గుణం ఏంటంటే వి మస్ట్ మ్యాగ్నిఫై, గ్లోరిఫై అవర్ గాడ్. మన రాజుని, మన తండ్రిని, మన దేవుణ్ణి మనము ప్రతిరోజు కూడా ఆయన చేసిన మేలులను గురించి మనము ధ్యానిస్తూ, ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాల, ప్రతిరోజు ప్రకటిస్తూ ఉండాల, ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండాల, ప్రతిరోజు వాక్యము చదువుతూ ఉండాల. చదివినటువంటి తరువాత ఆ మాటలను నీ యొక్క మనసులో నెమరు వేస్తూ ఉండాల, నెమరు వేస్తూ ఉండాల. హల్లెలూయా. ఎప్పుడైతే మనము అలాగ చేస్తూ ఉంటామో బాగా గమనించండి. ఎందుకు మనము ఇది చెయ్యాలి అని అంటే, నోటి మాటలు బైబిల్ చెబుతుంది విత్తనములతో సమానము. దేనితో సమానము? విత్తనములతో సమానం. హల్లెలూయా. మన హృదయము బైబిల్లో నేలతో పోల్చబడింది, లేదా ల్యాండ్తో, నేలతో, భూమితో పోల్చబడింది. వ్యవసాయదారుడు వచ్చాడు, వ్యవసాయదారుని యొక్క ఉపమానములో అవునా 4 రకాలైనటువంటి నేలల గురించి చెప్తాడు. రాతి నేల, గచ్చపొదల నేల, మంచి నేల, ఇంకోటి వచ్చి త్రోవ తప్పినటువంటి మార్గములో. అది దేనికి సాదృశ్యంగా ఉన్నది? 4 రకాలైనటువంటి మనస్తత్వాలకు, లేకపోతే 4 రకాలైనటువంటి హృదయాలకు అది సాదృశ్యంగా ఉన్నది. మొదటి రకమైనది విత్తనాలు వ్యవసాయదారుడు వేసాడంట, కానీ పక్షులు వచ్చి దానిని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. రెండవ రకమైన నేల రాతి నేల. విత్తనాలు పడ్డాయి, వెంటనే మొలకెత్తింది, కానీ కిందికి దిగడానికి రాయి అడ్డుగా ఉంది కాబట్టి విత్తనాలు వేర్లు లోపలికి పోక ఎండ తగలగానే. ఇంకొక రకమైన నేల ఉంది, కింద అయితే ఖాళీగానే ఉంది, కానీ చుట్టుపక్కల ఏమైపోయిందంటే గచ్చపొదలన్నీ వచ్చేసాయి, ముళ్ళకంపలన్నీ వచ్చేసాయి, ఆస్తుల గురించినటువంటి ఆలోచనలు ఎక్కువైపోయాయి, కుటుంబాల గురించిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి, లేకపోతే చింత ఎక్కువైపోయింది. అన్నీ ఎక్కువైపోవడంతో ఏమైపోయింది? సూర్యరశ్మి తక్కువైపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? ఎప్పుడైతే సన్ రేస్ లేకపోయేసరికి ఏమైపోతుంది? పెరగవి. అవునా కాదా? ఆలోచించండి. అదంతా గచ్చపొదలన్నీ కప్పేశాయి. కింద అదేదో ఇంగ్లీష్లో ఏదో, తెలుగులో ఏదో ఉంది, చిన్నప్పుడు చదువుకున్నాను, కిరణజన్య సంయోగ క్రియ. మేము తెలుగు మీడియం, అప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, అది కిరణజన్య సంయోగం అంటే సూర్యుని యొక్క కిరణాలు పడితేనే తప్ప హల్లెలూయా అవి ఫలించవంట. ఏవైనా కానీ, ఏ యొక్క ఫలములు కానీ, లేకపోతే చెట్లు కానీ, ఏవి కూడా అవి ఫలించవు. ఎందుకంటే సూర్యరశ్మి లేక. ఇప్పుడు ఈ గచ్చపొదలన్నీ వచ్చేసాయి అనుకో, ఏమైపోయింది? దానికి సూర్యరశ్మి లేకపోవడం వల్ల దాని నీడలో అది అణిగిపోయాయి. అలాగే మన దైనందిన జీవితాలలో ఏంటి అని అంటే, కొంతమంది వింటారు కానీ విననట్టు. హల్లెలూయా. వీళ్ళు ఎటువంటి వారు అని అంటే వస్తారు చర్చికి వస్తారు, లాస్ట్లో ఎప్పుడంటే అంతిమాశీర్వాదం చేయి పైకెత్తినప్పుడు వస్తారు, ఇట్లా కళ్ళు మూసుకునేటప్పుడు కనపడతారు, కళ్ళు తెరిచేలోప మళ్ళీ ఉంటారు. హల్లెలూయా. రెండవ రకమైనటువంటి వారు ఏంటంటే దేవుని మాట చాలా బాగా సూపర్గా వింటారు, అంతగానో సంతోషిస్తారు, విని ఇంటికి పోగానే హల్లెలూయా రాతి నేల అన్నమాట. అంతే, ఇంకంతే, గాలికి వెళ్ళిపోతారు, గాలికి వెళ్ళిపోతుంటుంది. ఇంకా మూడవ రకమైనది వింటారు. వింటారు ఎన్నేళ్ళు వచ్చినా వింటారంటే 2 ఏళ్ళు వింటారు, 5 ఏళ్ళు వింటారు, 10 ఏళ్ళు వింటారు, 20 ఏళ్ళు వింటారు, ఆడే ఉంటారు. హల్లెలూయా. ఆడే ఉంటారు, ఇంకా ఎదుగు బొదుగు ఏమీ ఉండదు, ఊరికే ఉన్నారంటే ఉన్నారు. కానీ చివరి నేల ఉన్నది, అది 30 ఇంతలుగాను, 60 ఇంతలుగాను, 100 ఇంతలుగాను అది ఫలించేటువంటి నేలగా దేవుడు చెబుతున్నాడు. అట్లీస్ట్ 30 ఇంతలన్నా అది ఫలిస్తున్నది అని చెప్పి దేవుడు సంతోషిస్తున్నాడు, అంతే. హల్లెలూయా. కానీ దేవుడు 100 ఇంతలుగా ఫలించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బట్ ఇట్స్ ఎ సీడ్. విత్తనం వేసాడు వ్యవసాయదారుడు,
విత్తనం వేశాడు. మన నోటి మాటలు కూడా విత్తనములే. మన నోటి మాటలు కూడా విత్తనములే. అవునా కాదా? ఆలోచించండి. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా విత్తనమే. ఆ మాట మన జీవితములలోనికి, మన యొక్క హృదయములలోనికి భద్రముగా దాచుకొని లోపట నాటుకొని త్రోవ పక్కన పడినటువంటి విత్తనములాగా కాకుండా, రాతి నిలబడిన విత్తనములాగా కాకుండా, లేకపోతే ఆ గచ్చపదలలో పడినటువంటి ఐహిక సంబంధమైన విచారముల చేత అణిచివేయబడే విత్తనములాగా కాకోకుండా, హల్లెలూయా, మంచి నేలలాగా ఈ హృదయం ఉన్నప్పుడు దేవుడు పలికిన ప్రతి మాట కూడా అది 30 ఇంతలుగా, 60 ఇంతలుగా, 100 ఇంతలుగా మన జీవితంలో దీవింపబడతాయి. హల్లెలూయా. ఎలాగైతేనేమి మంచి నేలలాగా ఉండాలని మనం ఫిక్స్ కావాలా. హల్లెలూయా. అది కొంచెం ఫలించినట్లే. ఆమేన్, ఆమేన్. కానీ 100 ఇంతలుగా ఫలించడానికే మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కానీ నేను పంచుకుంటున్నది ఏంటి అని అంటే బాగా గమనించండి. అవర్ వర్డ్స్ ఆర్ సీడ్స్. మనము పలికేటువంటి మాటలు కూడా విత్తనాలే. మనం పలికేటువంటి మాటలు విత్తనాలు. కంటిన్యూస్గా మనం అది మాట్లాడుతూ ఉండాలి, కంటిన్యూస్గా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత మన మాటలు కంటిన్యూస్గానే మాట్లాడుతున్నాం. కానీ ఆశీర్వాదం మాట్లాడుతున్నామా, శాపము మాట్లాడుతున్నామా? మంచిని మాట్లాడుతున్నామా, చెడును మాట్లాడుతున్నామా? లాభమును మాట్లాడుతున్నామా, నష్టమును మాట్లాడుతున్నామా? కీడును మాట్లాడుతున్నామా, మంచిని మాట్లాడుతున్నామా? తేడా ఉన్నది, బాగా గమనించండి. వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్. మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాం, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ నీకు తెలియకుండానే నీ నోట నుండి చెడు మాటలు వచ్చినట్లయితే అవి విత్తనముల లాగా అవి నీ జీవితముల మీదికైనా నువ్వు మాట్లాడుకునిండవచ్చు, లేదా నీ కుటుంబంలో నీ పిల్లల మీదికైనా నువ్వు మాట్లాడిండవచ్చు, నీ వ్యాపారం మీదికైనా మాట్లాడిండవచ్చు. హల్లెలూయా. నీ యొక్క వ్యాపారమో, నీ ఉద్యోగమో, నీ పరిస్థితులలోనో వేటి మీద అయినను సరే నువ్వు మాట్లాడిండవచ్చు. యు ఆర్ టాకింగ్ కంటిన్యూస్లీ, బట్ స్టిల్ నువ్వు మాట్లాడుతున్నది ఏది? నువ్వు మాట్లాడుతున్నటువంటిది ఏది? గతములో నువ్వు ఏవైతే మాట్లాడావో ప్రస్తుతము దాని యొక్క పంటను నువ్వు తింటున్నావు. గతములో ఏవైతే విత్తనాలు నీ జీవితములో నీ నోటి మాటల ద్వారా నువ్వు నాటుకున్నావో, హల్లెలూయా. ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా తన సొంత పొలములో విత్తనాలను నాటుకుంటాడో, తన సొంత భూమిలో విత్తనాలను నాటుకుంటాడో, అలాగే నీవు స్వంత నోటితో నీ స్వంత భూమిలో, నీ యొక్క హృదయములో, నీ జీవితములో, నీ కుటుంబములో, వ్యాపారములో, ఉద్యోగములలో, నీ పిల్లల జీవితములో, నీ భవిష్యత్తును గురించి కూడా, నీ భవిష్యత్తు అనేటువంటి భూమి మీద నీవు ఏవైతే విత్తనాలను విత్తుతున్నావో అదే రాబోయే కాలంలో నీవు తినేటువంటి పంటలాగా ఉంటుంది. హల్లెలూయా. వ్యవసాయదారుడు ఏదైనా విత్తనాలు కొనడానికి వెళ్ళినప్పుడు షాపులో ఉన్నటువంటి వాడు చచ్చు విత్తనాలు ఇచ్చాడు అనుకోండి, అంతగా ఫలించని విత్తనాలు ఇచ్చాడు అనుకోండి, ఈ వ్యవసాయదారునికి తెలియదు. హల్లెలూయా, తెలియదు. ఆ విత్తనాలను తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే భూమిలో నాటాడు. సరైన పంట చేతికి వస్తుందా? కల్తీ విత్తనాలు. ఏంటి? కల్తీ విత్తనాలు. హల్లెలూయా. ఇత్తాడు, మంచి పంట చేతికి వస్తుందా? రాదు. ఒక షాపులో నుంచి మంచి విత్తనాలు తీసుకొని వచ్చాడు, విత్తాడు, మంచి పంట చేతికి వస్తుందా? వస్తుందా? రాదా? హల్లెలూయా. అదే విధముగా గమనించండి, మనమే మన జీవితానికి వ్యవసాయదారులం. మన నోటి మాటలే విత్తనాలు, మనమే భూమి. బాగా అర్థం చేసుకోండి నేను చెబుతున్నటువంటి మాటలను. కొంచెము మీకు లోతుగానే తీసుకొని వెళ్తున్నాను, కొంచెం వివరించుకుంటూ వెళ్తుంటున్నాను. మన నోటి మాటలే విత్తనాలు, మన జీవితమే నేల, భూమి. ఆమేన్. ఇప్పుడు ఏ విత్తనాలైతే నీ భూమిలో నువ్వు విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. కల్తీ విత్తనాలను ఇత్తావా, లేకపోతే మంచి విత్తనాలను విత్తుతున్నావా? హల్లెలూయా. కల్తీ విత్తనాలు విత్తావు అని అంటే రాబోయే దినములలో చచ్చు పంటనే కోస్తావు, ఫలము లేనటువంటి స్థితిలోనికి అది వెళ్తుంది. కానీ ఎప్పుడైతే మంచి విత్తనాలను నువ్వు విత్తుతావో మన జీవితములలో మంచి పంటనే మనము కోస్తాము.
ఇప్పుడు నీ జీవితములలో ఏదైతే పంటను నువ్వు కోయుచున్నావో, ఏదైతే ఉంటున్నదో బాగా గమనించండి, గతములో నీవు విత్తినటువంటి విత్తనాలే. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితము ఇంకా ఫలము లేనటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే, ఆర్థికముగా స్థిరము లేనటువంటి పరిస్థితులలో అప్పులతో ఉన్నట్లయితే, అనారోగ్యమైనటువంటి పరిస్థితులతో ఉన్నట్లయితే, గతములో బహుశా నీ జీవితములో తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటి విత్తనాలు, నోటి మాటల చేత నువ్వు పలికినటువంటి విత్తనాలు, క్రియల చేత నీవు నాటినటువంటి విత్తనాలే నీ యొక్క జీవితములో ప్రస్తుతము కోయుచున్నటువంటి ఆ యొక్క కన్నీటితో కోసేటువంటి పంటలలాగా ఉంటున్నది. కన్నీరు కారుస్తూ ఆవేదనతో కోసేటువంటి పంటలాగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఇప్పటి నుంచైనా, బహుశా ఇప్పటి నుంచైనా, ఇంతకాలము నాకు తెలియకుండా నేను చెడు మాటలు మాట్లాడాను, చెడు క్రియలు చేశాను, నా బ్రతుకంతా కూడా ఆ విధముగానే నాకు తెలియకుండానే ఇది సత్యమని తెలుసుకోకుండానే నా జీవితంలో అలాగున్నాను, ఇప్పటికైనా నా జీవితమును నేను మార్చుకుంటాను అని చెప్పి నీ యొక్క జీవితమును నువ్వు మార్చుకున్నట్లయితే, నీ నోట నుండి వచ్చేటువంటి విత్తనములన్నీ మంచి విత్తనములుగా ఉండాలి అనే నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే, హల్లెలూయా, నీ జీవితములలో రాబోయేటువంటి దినములలో అతి గొప్ప మంచి పంటనే మనము కోయుదముగాక. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు జరుగుతున్నటువంటిది, ప్రతిరోజు జరిగేటువంటి పరిస్థితి బైబిల్ చెబుతున్నది. ఇంకా ఏంటి అని అంటే, మనకు తెలియకుండానే శాపాన్ని విడుదల చేశాం. మన పిల్లల మీద శాపాన్ని, వ్యాపారం మీద శాపాన్ని, కుటుంబం మీద శాపాన్ని మనం విడుదల చేసుకుంటూ ప్రతిరోజు కనబడిన ప్రతి వ్యక్తితో, మాట్లాడుతున్న ప్రతి వ్యక్తితో, వెళ్ళినటువంటి ప్రతి పెళ్లిలో, వెళ్ళినటువంటి ప్రతి ఫంక్షన్లో, వాడు ఇట్లయిపోయాడు, వీడు ఇట్లయిపోయాడు, వీడు పనికిరానోడు, వీడు చేయత్తగానోడు, నా మొగుడు ఇంతే, నా భార్య ఇంతే, నా యొక్క పిల్లలు ఇంతే, నా వ్యాపారం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, ఇది పనికిరాదు, జరగదు, ఇంతే, పోతాడు, వెళ్ళిపోతాడు, నష్టపోతాడు, మునిగిపోతాడు. ఇటువంటి మాటలే నువ్వు విత్తుతూ వచ్చావు. బహుశా నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు నీకు వ్యతిరేకంగానే మాట్లాడుతుండొచ్చు, నీకు వ్యతిరేకంగానే పనులు చేస్తూ ఉండవచ్చు. స్టిల్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్, వారి గురించి చెడు మాటలు పలుకుతూ, వీనికి రాదు, వీడు చెయ్యలేడు, వీడు వెతకలేడు, వీని వ్యాపారం బాగా జరగదు, వీనికి ఉద్యోగం రాదు, వీడు బాగుపడడు, హల్లెలూయా, నా భర్త మారడు, ఇంతే, నా బ్రతుకులు ఇంతే అనేటువంటి, నేను చెయ్యలేను, నా చేత కాదు, జరగదు, నా జీవితం అంతా ఇంతే, నా తల్లిదండ్రుల నుంచి ఇంతే, మేము పోగొట్టుకునేదే, నాకు వ్యాపారం వస్తున్నది, వెళ్ళిపోతుంటున్నది, ఇటువంటివే నువ్వు పలుకుతూ ఉన్నట్లయితే, హల్లెలూయా, రాబోయే దినాలలో కూడా అదే పంటనే కోస్తావు, అదే పంటనే కోస్తావు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది యాకోబు 3వ అధ్యాయం 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని, హల్లెలూయా, ఎంత కొంచెము నిప్పు. బైబిల్ చెబుతున్నది, గుర్రములకు బలం ఎక్కువ, ఫాస్ట్ ఎక్కువ. అందుకనే ఎంత హార్స్ పవర్ ఇంజన్ అప్పాదని అంటుంటారు. ఏంటి ఆ ఇంజను ఎంత హార్స్ పవరు, మామూలు హార్స్ పవర్తో కొలుస్తుంటారు అనమాట. ఇంజన్ హార్స్ పవర్ అంటారు. ఎందుకంటే అప్పటి నుంచి అదే హార్స్ పవర్, దానికుంటే పవర్ అట్లాంటిది, ఫోర్స్ అట్లాంటిది. సో దాంతో కొలుస్తూ ఉంటాడు. అంత పవర్ కలిగినటువంటిది, అంత స్పీడ్ కలిగినటువంటిది అయినను దాని నోటికి కళ్ళెమేశారు. ఏంటి కళ్ళెమేశారు, దాన్ని అదుపులో ఉంటుంది. అది ఎలాగ తిప్పితే, నేను చిన్నప్పటి నుంచి దాన్ని ముక్కుకేస్తారనుకున్నా, కాదు, నోటికి కళ్ళెం. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఎంత పెద్ద ఓడ అయినా కూడా ఒక రడ్డర్, ఏమంటారు దాన్ని, చుక్కాని అంటే రడ్డర్ అనమాట. మామూలుగా ఇలాగ తిప్పితే, మామూలు స్టీరింగ్ చిన్నగా ఉంటుంది అనమాట. దాని చేత ఆ దినాలలో, కాబట్టి రాజు ఇప్పుడు అంటే ఆటోమేటిక్ కాదంతా వేరే సంగతి. హల్లెలూయా. ఆ దినాలలో ఆ మాటలు రాసి, ఎంత పెద్ద ఓడ అయినా కూడా, ఓడ నావికుని యొక్క ఆలోచన చొప్పున అది ఎలాగ ఎడమ పక్కకు తిప్పితే, ఎడమ పక్కకు, ఉడి పక్కకు తిప్పితే, అంత బలమైనదైనా, అంత బరువైనదైనా, అంత గొప్పదైనా కూడా తిప్పబడుతుంది. కానీ నాలుక ఉంది చూసారా, నాలుక శరీర భాగం అంతటిలో ఇంత ఉంటుంది. హల్లెలూయా. ఇది ఏం చెబుతున్నదంటే,
దేనినైనా సాధు చేయగలమంట, కానీ బైబిల్ చెబుతున్నది నాలుకను మాత్రం సాధు చేయుట. హల్లెలూయా. నాలుకను సాధు చేయుట తప్పుగా అనుకోకండి మళ్ళీ ఆడవాళ్ళు. నాలుకలు హల్లెలూయా. ఓకే, సో నాలుకను సాధు చేయుట అసాధ్యం. ఎందుకంటే అది బహుగా వదురుతూనే ఉంటుంది, అది బహుగా అదిరిపడుతూనే ఉంటుంది. దాని నోటికి కళ్ళెము వేయుట అసాధ్యం, చాలా కష్టం. హల్లెలూయా. ఆ పక్కన చూసారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం బెటరు. జస్ట్ జోకింగ్. ఓకే, గమనించండి. బహుగా అది అదిరిపడును. బైబిల్ చెబుతున్నది ఇంత చిన్న నిప్పు ఎంతో పెద్ద అడవిని కూడా అది అంటించేస్తుంది. అందుకనే అడవుల్లో మొన్న మేము ఒక హిల్ ఏరియాకి వెళ్ళాం. అక్కడ ఏంటి అని అంటే మధ్యలో అగ్గి అనేది బోర్డు రాశారనమాట. జంతువులకు ఏమి అన్నం మీరు తినుబండారాలు పెట్టకూడదు, తర్వాత మీరు ఎక్కడ కూడా మ్యాచ్ బాక్సులు వాడకూడదు, అంటే ఫైర్ వాడకూడదు అని ఇచ్చారు. ఎందుకంటే కొంచెం అగ్గిని చాలు ఆ యొక్క అడవినంతా కూడా, ఒక చిన్న అగ్గిపుల్లోనా చాలు ఆ అడవినంతా కూడా అంటించేస్తుందంట. అగ్గినికి అంత కొంచెం అంటుకుంటే చాలు, కొంచెం అంటుకొని పక్కపక్కనే చెట్లు ఉంటాయి కాబట్టి అన్నింటిని అంటించేస్తుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెబుతున్నది నాలుక అగ్నియే. ఏంటది? నాలుక అగ్నియే. ఒక కుటుంబము చక్కగా ఉండాలన్నా నాలుకే కారణము, ఒక కుటుంబము తగలబడిపోవాలన్నా నాలుకే కారణం. నీ చుట్టూ 10 మంది ఉండాలి, మంచిగా ఉండాలనుకున్నా నాలుకే కారణము. నీ దగ్గరికి 10 మంది రాకుండా ఎందుకు భయపడుతున్నారు అని అంటే నీ నాలుకే కారణం, వేరే కారణాలు ఏమీ ఉండదు. నోరు మంచిదైతే హల్లెలూయా, నోరు మంచిదైతే ఊరి మంచిదైతే అది ఊర్లో ఉండే జనాలు మంచోళ్ళు అవుతారు. హల్లెలూయా. నీ నోరు ఎప్పుడైతే చెడు మాటలు పలుకుతూ, కొట్లాడే మాటలు మాట్లాడుతూ, పోటేసే మాటలు మాట్లాడుతూ, గుణపంతో దింపే మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది? ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా వీళ్ళకు. ఎందుకు? నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. హల్లెలూయా. బైబిల్ ఈజ్ సేయింగ్ దీనిని సాధు చేయుట అసాధ్యము. దీనిని సాధు చేయుట సాధ్యపడడం లేదంట, మానవునికి సాధ్యపడడం లేదు. అది పురుషులైనా స్త్రీలైనా ఎవరికేం లేదు. టకాని కొన్నిసార్లు నోరు జారి మాటలు అనేస్తాం. టకాని అది ఇతర వ్యక్తులు ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ హృదయం ఏమైతుందో అనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా శాప మాటలు పలికేస్తుంటాం. మాటలతోనే బ్లాక్ మ్యాజిక్ చేసేస్తుంటాం, చేతబడి చేసేస్తుంటాం. మాటలతోనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తుంటాం. హల్లెలూయా. వై? ఎందుకంటే నాలుక అగ్నియే. ఇంత పెద్ద ఓడ ఒక చిన్న దాని చేత తిప్పబడుతున్నది, చిన్న కళ్ళెము చేత గుర్రం ఆపబడుతున్నది. ఈ నాలుక మాత్రము ఆపడము అసాధ్యమని బైబిల్ చెబుతున్నది. హల్లెలూయా. స్టిల్ అయినప్పటికీ కూడా బాగా గమనించండి. ఈ నాలుకను జాగ్రత్తగా వాడడం నేర్చుకున్నవాడు జ్ఞానవంతుడు. హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి వాడు ఎప్పుడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలో, ఎప్పుడు తన మాటను ఉపయోగించాలో వానికి కొంచెం జ్ఞానముతో వాడు ముందుకెళ్ళినప్పుడు వాడు రాజ్యములను గెలవగలడంట. బైబిల్ చెబుతున్నది మూర్ఖుడై వ్యర్థమైన మాటలు మాట్లాడే వానికంటే జ్ఞానము కలిగినటువంటి వాడు ఒకడు మేలు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ యొక్క మాటలే నీ యొక్క కుటుంబాన్ని పాడు చేస్తాయి, నీ కుటుంబంలో మంచి వాతావరణమును పాడు చేస్తాయి, నీ వ్యాపారమును దెబ్బతీస్తాయి, నీ యొక్క జీవితమును దెబ్బతీస్తాయి, నీ యొక్క ఉద్యోగములో నీకెవరు సహాయము లేకుండా ఉంటారు. నీ యొక్క అంత మాత్రమే కాదు, చివరిగా ఏమవుతున్నదంటే నీ దేవుని ఎదుట నిలబడేటప్పుడు కూడా నీ యొక్క ఫలము అనేది పోగొట్టుకోవడానికి కారణం ఏదవుతున్నదంటే నీ యొక్క నాలుకయే. హల్లెలూయా. బాగా గమనించండి. టంగ్ ఈజ్ ఎ ఫైర్. దేవుని యొక్క మాటలు బాగా గమనించండి. టంగ్ ఈజ్ ఎ ఫైర్. ఈ మాటలు, ఈ నాలుక అగ్ని అంటున్నారు. ఈ నాలుకకు కాల్చగలిగిన శక్తి ఉంది, అవునా కాదా? కాల్చగలిగిన శక్తి ఉంది. నేనేమంటానంటే ఈ నాలుకతో మీరు కాల్చేయండి. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్దాం, ఈ నాలుకతో నువ్వు కాల్చాలి.
దేనిని కాల్చాలంటే అపవాది రాజ్యమును కాల్చిపడేయాలి, అప్పులను కాల్చివేయాలి, రోగాలను కాల్చివేయాలి, నీకు ఎదురంగా దేవుని చిత్తాన్ని అడ్డగించే ప్రణాళికలు కాల్చివేయాలి, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు అపవాది తీసుకొని వచ్చే పరిస్థితులను నీ నోటితో కాల్చివేసేయి. హల్లెలూయా. టంగ్ ఈజ్ అ ఫైర్, యూజ్ ద ఫైర్ వైజ్లీ. హల్లెలూయా. నీ యొక్క నాలుక అగ్ని అని దేవుడు మాటలు చెబుతున్నప్పుడు, ఈ నాలుకను, ఈ అగ్నిని నీ కుటుంబాన్ని తగలబెట్టుకోవడానికి కాదు, నీ కుటుంబాన్ని తగలబెట్టడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి అపవాది ప్రణాళికలను, వాడు తీసుకొని వచ్చిన అప్పులను, రోగములను, వ్యాధులను, పరిస్థితులను, చెడు చేసేటువంటి పరిస్థితులను యేసు నామములో కాల్చివేయబడునుగాక. నీ అప్పులన్నీ యేసునామమున కాల్చివేయబడునుగాక. నీ యొక్క రోగములన్నీ యేసునామమున కాల్చివేయబడునుగాక. నీ జీవితమునకు ఎదురైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కాల్చివేయబడునుగాక. నీ భవిష్యత్తును అడ్డగిస్తున్నటువంటి డోర్స్ అన్ని కాల్చివేయబడునుగాక. హల్లెలూయా. అగ్ని, అగ్ని. ఈ యొక్క అగ్నిని నువ్వు వాడాల్సిన చోట వాడకుండా ఇంటిలో వాడావనుకోండి, హల్లెలూయా, ఏమైపోతుంది? కాలిబూడిదైపోతుంది. నీ జీవితమే, నీ పిల్లల జీవితమే, నీ కుటుంబ జీవితమే. నీ నోటి మాటలకు దేవుడు ఎప్పుడైతే నిన్ను తయారు చేశాడో నీ నోట్లో పవర్ మిషన్ పెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? గట్టిగా చెప్పండి, మన మాటల్లో అర్థం అవ్వాలని చెప్తున్నా. పవర్ మిషన్ పెట్టాడు. నువ్వు ఎప్పుడు బయటికి మాట్లాడినావో పవర్ ఈజ్ రిలీజింగ్, పవర్ ఈజ్ రిలీజింగ్, పవర్ ఈజ్ రిలీజింగ్. హల్లెలూయా. నోటి మాటలకు శక్తి ఉన్నది, ఆ శక్తిని నువ్వు విడుదల చేస్తున్నావు. ఆత్మీయ లోకములో సాతాను యొక్క రాజ్యమును కాల్చడానికి ఒక మాటలోనికి వెళ్దాం మన మాట. హెబ్రీ 1:7-8 వచనాలు. హెబ్రీ 1:7-8 వచనాలలో తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. చక్కటి మాట మన జీవితములలో. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దేవుడంట, దేవుని మాటలు చెబుతున్నాయి. దేర్ ఆర్ ఏంజల్స్. వాళ్ళల్లో ఎవరున్నారనంటే అగ్ని దూతలు ఉన్నారంట, వాయుదూతలు. ఎవరు? ఆ వాయువులను దూతలుగాను, అగ్నిని దూతలుగాను చేసుకున్నటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, ఈ దేవదూతలందరూ కూడా ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డారు ప్రస్తుతం అని అంటే, ఆయనను నమ్ముకున్నటువంటి వారి కొరకు పరిచర్య చేయడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. హల్లెలూయా. when the time comes about the angels, I will share. It's a separate, అదొక టీచింగ్ క్లాస్. అది ఒక ప్రీచింగో లేకపోతే ఈ విధంగా మనం షేర్ చేసుకోలేం సండే టైమ్స్. ఓకే, సో గమనించండి, ఏంజల్స్ ఉంటున్నారు, దేవదూతలు ఉంటున్నారు. వారి యొక్క పని ఏంటంటే భూమి మీద ఆయన బిడ్డలను కాపాడడం. ఏంటి? మొదటగా వాళ్ళ పని ఏంటి? ఆయన బిడ్డలను ప్రమాదముల బారిన పడుకోకుండా, అపవాది తీసుకొని వచ్చేటువంటి నాట్ అథెంటికేటెడ్ బై ద లార్డ్, దేవుని యొక్క అనుమతి లేకుండా అపవాది ఏదైనా దాడి చేయాలని చూస్తే అటువంటివి అన్ని అనుమతించకుండా మనల్ని కాపాడేటువంటి పని. హల్లెలూయా. ఎందుకంటే యోబు దగ్గర మనం చూడగలం కదా, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వాడు వచ్చాడు. మనల్ని ముట్టాలంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ ఉండాలా? హల్లెలూయా. అట్లా పర్మిషన్ లెటర్ లేకోకుండా వాని ఉద్దేశంతో సాతాను వచ్చాడు అనుకోండి, వాడు ముట్టడానికి అధికారం లేదు. కాబట్టి దేవదూతలు అడ్డుగా నిలబడి మనకు తెలియకుండానే ఆత్మీయమైన లోకములో ఒక వాళ్ళలాగా వాళ్ళు నిలబడి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. హల్లెలూయా. ఇంకోటి ఉంది, మీరు అజ్ఞానంతో నేను పోయి యాక్సిడెంట్ చేస్తానంటే చేయొచ్చు, దేవదూతలు ఏమీ చేయలేరు, సాతానుకు సంబంధం లేదు. ఓకే, నేనెంతకు నేను పోయి బావిలో దుంకుతానంటే దుంకు, నేనెంతకు పోయి నేను నష్టం తెచ్చుకుంటానంటే తెచ్చుకో, సాతానుకు సంబంధంలా, దేవదూతలకు సంబంధం లేదు, నీకు సంబంధం. హల్లెలూయా. నీ ప్రమేయం లేకుండా అపవాది అనెంథెంటికేటెడ్గా వచ్చాడనట, లేకపోతే అనాథరైజ్డ్గా వాడు వచ్చాడంటే మాత్రము ఆయనకి ముట్టడానికి అధికారం లేదు. మొదటిగా. రెండవది ఏంటంటే, మన జీవితంలో వారంట ఏంటంటే మనము విడుదల చేసేటువంటి మాటలు ఏంటి చెప్పాలి. మనం విడుదల చేసే మాటలు నెరవేర్చడానికి దేవదూతలు ఆ యొక్క మాటలను వాడుకుంటారంట. హల్లెలూయా. ఆ మాటలను ఏం చేస్తున్నారు? దేవదూతలు వాడుకుంటున్నారు. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆ మాటలు ఏమై ఉండాలి? దేవుని చిత్తముతో కూడినటువంటి మాటలు అయి ఉండాలి.
హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్న దేవుడు. ఆమేన్. వాయుదూతలు ఉన్నారు, అగ్నిదూతలు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మన నోట నుండి వచ్చే దేవుడిచ్చిన వాగ్దానములను, దేవుడు చేసిన మంచితనమును, దేవుడు చూపిన మంచితనమును, మంచి క్రియలను మనము ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో, కంటిన్యూస్గా ధ్యానిస్తూ ఉంటామో, కంటిన్యూస్గా ఆలోచిస్తూ వాటిని విడుదల చేస్తూ ఉంటామో, కంటిన్యూస్గా దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ మనం విడుదల చేస్తుంటామో, ఈ దేవదూతలు ఈ నోటి మాటలు బయటికి రాగానే ఆ మాటలను నెరవేర్చే పని వారిదే. హల్లెలూయా. ఎవరి పని అది? దేవదూతల పని. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క మాటల్లో నుంచి నేను ఏం చేస్తానో తెలుసా అండి? మొదటగా నేను నాకు వ్యతిరేకముగా ఏర్పడిన అపవాది కార్యములన్నీ అగ్నిదూతలారా వెళ్ళి కాల్చిరండి యేసునామమున. హల్లెలూయా. I release the angels of fire, go and burn everything that is coming against to me in Jesus name. నాకు వ్యతిరేకమైన ప్రణాళికలన్నీ, అపవాది ప్రణాళికలన్నీ, అడ్డుగోడలన్నీ, ఆలోచనలన్నీ, మనుషుల కుట్రలన్నీ, కేసులన్నీ, తగాదాలన్నీ, రోగములన్నీ యేసు నామమున అగ్ని చేత కాల్చబడునుగాక. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడిందా? కాల్చబడిన తర్వాత అంతా చంద్రబందరు ఉంటుంది కదా. కాల్చబడిన తర్వాత బాగుంటుందా? యేసు నామమున వాయు దూతలను విడుదల చేస్తున్నాం. మేక్ ద పాత్ క్లియర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఏం చేస్తాం మరి? ఏం చేయాలా? ఎందుకో తెలుసా? ఆ యొక్క దూతలు మనం ఎప్పుడైతే విడుదల చేయగానే వారెళ్ళి అన్నింటినీ లోతైన భూములను చదురుపరుస్తారు, ఎత్తైన భూములను చదురుపరుస్తారు, అడ్డంకులన్నీ క్లీన్ చేసి పడేస్తారు. క్లీన్ చేసిన తర్వాత రిలీజ్, సమకూర్పు దేవదూతలను విడుదల చెయ్యి. ఎవరిని? సమకూర్పు. హల్లెలూయా. బైబిల్లో సమయం వచ్చినప్పుడు ధ్యానించుకుంటాం. రిస్టోరింగ్ ఏంజల్స్. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే సాతాను దొంగిలించాడో, హల్లెలూయా, నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా 7 దేవదూతలు తీసుకొని వచ్చి నీ జీవితంలోనికి విడుదల చేస్తాయి. Hallelujah. Release the angels of restoration. First use the angels of fire, then use the angels of the wind, then use the angels of restoration. యేసు నామమున ఆ యొక్క రెస్టోరింగ్ ఏంజల్స్ ఐ రిలీజ్ ఇన్ జీసస్. సమకూర్పు దేవదూతలారా వెళ్ళి నేను పోగొట్టుకొనిన ఆనందాన్ని, నేను పోగొట్టుకొనిన సంతోషాన్ని, ఆర్థిక పరిస్థితులను, డబ్బుని, లేకపోతే నా యొక్క జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటున్నానో అపవాది దొంగలిస్తున్నాడో వాటన్నింటినీ యేసు నామమున తిరిగి తీసుకొని వచ్చే నాకు ఇవ్వమని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. దిస్ ఈజ్ వర్డ్స్. ఈ మాటలు నోట నుండి. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలి? విడుదల చేయాలి. ఏం చేయాలి? విడుదల చేయాలి. హల్లెలూయా. విడుదల చేయాలి. గట్టిగా చెప్పాలా? ఏం విడుదల చేస్తున్నారు? హల్లెలూయా. ఓకే, పొరపాటున నువ్వు శాపం పలికావు, రోజు శాపాన్ని విడుదల చేశావు. నాశనమైపోతిమి, మునిగిపోతిమి, చచ్చిపోతిమి, నా బతుకింతే, వీడింతే, వీనికి ఉద్యోగం రాదు, వీడు పైకి ఎదగలేడు, వీడు చదవలేడు, ఈ రోగం పోదు, ఈ రోగంతో నేను చచ్చిపోవాలా, ఈ పిల్లోళ్ళు ఇంతే, నా మొగుడింతే, నా పిల్లలు ఇంతే, నాకు పెళ్లి కాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు వ్యాపారం జరగదు, నేను ఎదగలేను. ఏంటివి? వీటిని దేవదూతలు ముట్టరు. వీటిని దేవదూతలు ఎవరు? దేవదూతలు ముట్టలేరు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్న మాటలు? దేవదూతలు వీటిని ముట్టరు. ఎవరు ముడతారో తెలుసా వీటిని? అపవాది దూతలు కాసుకొని ఉన్నారు గోతికాడ నక్కల్లాగా. హల్లెలూయా. అర్థం? ఆత్మీయ లోకంలో జరుగుతున్నదండి. మీకు వివరిస్తున్నా క్లియర్గా. ఆత్మీయ లోకంలో జరుగుతున్నది ఇది. మనం మాట్లాడే మాటలే కంటికి కనపడవు, ఆత్మీయ లోకంలో కనపడతాయి, ఆత్మీయ లోకంలో మోసుకొని వెళ్తున్నాయి. హల్లెలూయా. ఈ నాశనము, చెడు, నష్టము నీ నోట నుండి ఎప్పుడైతే విడుదల చేయబడుతుందో దేవదూతలు వాటిని ముట్టుకోవాలి. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పాపం చేయలేదు కదా, పరిశుద్ధులు. దేవదూతల్లో 70% మంది 66% మంది, వాళ్ళు 67% మంది పాపం చేయలే. 3వ భాగం మాత్రమే పాపం చేశారు దేవదూతలు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. వాళ్ళకి పాపం తెలియదు.
దేవుని దగ్గర ఉండిపోయారు, వాళ్ళు అలాగనే దేవుని దగ్గర ఉన్నారు. హల్లెలూయా. మిగతా 33 భాగం ఉన్నారు, పడవేయబడిన పాపపు దేవదూతలు, వాళ్ళందరూ కాసుకొని ఉన్నారనమాట. ఎప్పుడెప్పుడు వీడు పాడు విడుదల చేస్తాడా, ఎప్పుడెప్పుడు శాపం విడుదల చేస్తాడా, ఎప్పుడెప్పుడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? కంటిన్యూస్లీ. కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటున ఏదో ఒక రోజున టకా అని వదిలారనుకోండి, అయిపోయి అనుకుంటాం. అట్లా కాదు, కంటిన్యూస్గా ప్రతిరోజు హృదయములో ధ్యానించి నోటితో విడుదల చేస్తే, శాపమైన కోపముతో విడుదల చేస్తూ, అసహనముతో విడుదల చేస్తూ, ఓపిక లేక విడుదల చేస్తూ, మనస్సులో ఆవేదనతో విడుదల చేస్తూ, ఫ్రస్ట్రేషన్తో చిరాకుతో విడుదల చేస్తూ, జీవితం మీద విరక్తితో విడుదల చేస్తూ, ఆలస్యం అవుతూ ఉంటే విడుదల చేస్తూ, ఇలాగ చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే నీ యొక్క మాటల యొక్క ఆ విత్తనాలను సాతాను దూతలు తీసుకొని అవి మళ్ళీ నీ జీవితంలోనికి వచ్చి నాటే. నువ్వే విడుదల చేసావు కదా, నువ్వే పెట్టుకో, ఈ గార్బేజ్ అంతా నీదే, నీకేగా మేము గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పి తీసుకొని దాన్ని బాగా పెద్దగా చేసి నీ జీవితంలోనికి మళ్ళీ వచ్చి పెడతారు. ఏమైపోతుంది? హల్లెలూయా. ఏమైపోతుందండి అది? అందుకనే ఏమి మాటలాడకూడదో మనం తెలుసుకోవాలి, ఏమి మాటలాడాలో మనం తెలుసుకోవాలి. మన నోట ఆయన అమూల్యమైన మాటలు ఉన్నప్పుడు సాధన చేయాలి, మెల్లగా నేర్చుకోవాలి. చిన్నపిల్లలం కాదు కదా, నేర్చుకోవాలి. నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది? నష్టపోతాం, అజ్ఞానంతో నష్టపోతాం. దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత మనము మాట్లాడే ఆశీర్వాదపు మాటలన్నీ కూడా దేవదూతలు వాటిని నెరవేర్చే పనిలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తూ ఉంటావో అవి నెరవేర్చబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే శాప మాటలు విడుదల చేస్తూ ఉంటావో సాతాను యొక్క దూతలు కాచుకొని ఉన్నారు, వాళ్ళు కూడా కాచుకొని ఉన్నారు. ఎందుకు? వాటిని నెరవేర్చింపజేయడానికి. వాడు పని పెట్టుకొని ఉన్నాడు వాడు. హల్లెలూయా. జాగ్రత్త. మన నోట నుండి విడుదల చేసేటువంటి మాటలు నాలుక అగ్నియే. ఈ అగ్నితో వానినే కాల్చు, వాని రాజ్యమును కాల్చు. నీ నోట నుండి నువ్వు ఎప్పుడైతే అప్పును కాలుస్తావో, బాగా గమనించండి, అప్పును కాలుస్తావో అప్పు తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది, రోగమును తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది. హల్లెలూయా. నీకు అడ్డంకులు తీసుకొని వచ్చే సాతాను కాల్చబడుతుంది. ఆమేన్. వెన్ యు రిలీజ్ ద బ్లెస్సింగ్స్, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాలను విడుదల చేస్తావో అపవాది రాజ్యంలో నీ దగ్గర నుంచి దొంగిలించిన ఆశీర్వాదాలన్నీ మన దేవదూతలు వెళ్ళి తీసుకొని వచ్చి మన జీవితంలోనికి విడుదల చేస్తారు. హల్లెలూయా. నాలుక అగ్నియే. అందుకనే సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. నువ్వు ఏవైతే లోపటికి నింపుకుంటూ ఉంటావో, దేవుని మాటలను నింపుకొని, దేవుని పాటలను నింపుకొని, దేవుని వాక్యమును నింపుకొని, ప్రార్థనను నింపుకొని, ఉపవాసమును నింపుకొని, నీ యొక్క నోటిని సాధు చేసుకొనుచు, మంచి మాటలను విడుదల చేస్తూ, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉంటున్నా కూడా శాపమును విడుదల చేయకుండా నీ నోటిని సాధు చేసుకొనుచు, ఆశీర్వాదమునే, దేవుని యందలి భయభక్తులనే, దేవుని యందలి ధైర్యమును తెచ్చుకొనుచు ముందుకు వెళుతూ ఉన్నావా, దేవుని యొక్క రాజ్యములో ఆశీర్వాదములన్నీ మనకే విడుదల చేయబడును గాక. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. నమ్మదగిన దేవుడవు నాయనా, నమ్మదగిన దేవుడవు. ఈ మాటలను, అమూల్యమైన ప్రశస్తమైనటువంటి మాటలను తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము ధ్యానించుకుంటూ వస్తున్నామయ్యా. రాజ్యము నీది, ఘనత నీది. నీ ఆలోచనలన్నింటినీ నీవు గణపరచునటువంటి వాడవు నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సర్వశక్తివంతుడవైనటువంటి మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. వి ఆనర్ యు లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామంలో విడుదల చేద్దాం, ఆశీర్వాదములను విడుదల చేద్దాం. దేవదూతలు సిద్ధముగా ఉన్నారు. క్యాన్సిల్ ఎవ్రీ బ్యాడ్ వర్డ్ అగైన్స్ట్ వర్డ్స్. ప్రతి శాపపు మాటలన్నీ యేసు నామమున కొట్టివేయబడును గాక. ప్రతి నోట నుండి వచ్చిన శాపపు మాటలన్నీ యేసు నామమున కొట్టివేయబడును గాక. దేవా, వి కన్ఫెస్ అవర్ సిన్స్ లార్డ్. మా నోటి మాటల ద్వారా మేము ఒప్పుకున్నటువంటి ప్రతి పాపమును మేము ఒప్పుకొనుచున్నాము దేవా. నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. వి రిపెంట్ ఇన్ యువర్ ప్రెజెన్స్ మై లార్డ్. నోటి మాటల ద్వారా అజ్ఞానముతోనో, చిరాకుతోనో,
దేవా, అసహనముతోనో ఓపిక లేకుండా మేము విడుదల చేసిన ప్రతి శాపపు మాటలన్నింటినీ యేసు నామమున కొట్టివేయబడను గాక. యేసు నామమున అగ్ని చేత అవి కాల్చబడను గాక. రిలీజ్. నీ యొక్క జీవితంలో ఏమి జరిగించాలని దేవుడు అనుకుంటున్నాడో, నీవు నీ జీవితంలో ఏమి జరగాలనుకుంటున్నావో, దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దానిని నీవు విడుదల చేయమని ఇప్పుడు ప్రకటిస్తున్నాను. రిలీజ్. యేసు నామమున అడ్డంకులన్నీ తొలగునుగాక. యేసు నామమున అపవాది కార్యములన్నీ నాశనము చేయబడునుగాక. యేసు నామమున రోగములన్నీ కాల్చబడునుగాక, తొలగిపోవునుగాక. అప్పులన్నీ కాల్చబడునుగాక, తొలగిపోవునుగాక. ఓ రిలీజ్. ఇంకొక 2 నిమిషాలు నీకు సమయం ఇస్తున్నాను. నీ హృదయముతో, నీ నోటితో నువ్వు ప్రకటించు. దేవుడు దానిని నెరవేర్చువాడై ఉంటున్నాడు. నువ్వు ప్రకటించు, దేవుడు వాటిని నెరవేర్చువాడై ఉంటున్నాడు. ధైర్యంగా పక్కనున్న వాళ్ళని బట్టి ఆలోచించద్దు. నువ్వు ప్రకటించు, నువ్వు విడుదల చేయి. విశ్వాసముతో నువ్వు హృదయములో ఒప్పుకొని నోటితో విడుదల చేసిన ఎడల అది విడుదల చేయబడుతుంది. అద్భుతములు జరుగును, సూచక కార్యములు జరుగును, మహత్కార్యములు జరుగును. నీ రోగమును శపించు, నీ రోగమును తొలగిపోవునట్లు శపించు. నీ ఆర్థిక పరిస్థితుల్లో నాశనమగునట్లు, నీ ఆర్థిక పరిస్థితులలో ఉంటున్నటువంటి ఆ యొక్క అప్పులన్నీ నాశనమగునట్లు శపించి, నీ ఆర్థిక పరిస్థితులన్నీ బాగుపరచబడినట్లు, వృద్ధిలోనికి వెళ్ళునట్లు ఆశీర్వదించు. ఇప్పుడు వివాహములు జరుగునట్లు ఆజ్ఞాపించు. అడ్డంకులు తొలగునట్లు, సమస్యలు తొలగునట్లు ఆజ్ఞాపించు. ఉద్యోగములు దొరుకునట్లు ఆజ్ఞాపించుము. వ్యాపారములు బహుగా వృద్ధి చెందునట్లు ఆజ్ఞాపించుము. కుటుంబంలో నెమ్మది కలుగునట్లు ఆజ్ఞాపించుము. ఆశ్చర్య కార్యములు జరుగునట్లు ఆజ్ఞాపించుము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామమున మేము విస్తరించుదుముగాక, వృద్ధి చెందుదుముగాక, ఫలించుదుముగాక, గొప్పవారమగుదుముగాక. యేసు నామమున అప్పులన్నీ తొలగునుగాక, ఆటంకములన్నీ తొలగునుగాక. యేసు నామమున గర్భములు తెరవబడునుగాక. రక్తములో, మాంసములో, ఎముకలలో, చర్మములో, నరములలో ఆరోగ్యము కలుగునుగాక. ప్రతి అవయవము చక్కగా ఆరోగ్యము పొందుకొని చక్కగా పనిచేయునుగాక. ఉద్యోగములు యేసునామమున దొరకునుగాక. వ్యాపారములలో వృద్ధి యేసునామమున కలుగునుగాక. ప్రమాదములు, ఆటంకములు, కాలము రాకమునిపై మరణములు, ప్రమాదవశాత్తు మరణములు, ఆస్తి నష్టములన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక. తరతరముల శాపములన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక. దీర్ఘకాలిక వ్యాధులు, రోగములు, బలహీనతలు, బంధకములన్నీ యేసునామమున కొట్టివేయబడునుగాక. నీవు పొందిన గాయముల వలన సంపూర్ణమైన ఆరోగ్యము సర్వ శరీరములో ప్రతి అవయవములలో కలుగునుగాక. విడుదల యేసునామమున కలుగునుగాక. యేసునామమున వ్యాపారములు, ఉద్యోగములు, పరిచర్యలు కలిగినవన్నీ జలలు కలిగిన బాబుల వలె ఉండునుగాక. నిత్యము ఊరిడి నీటి బుగ్గల వలె ఉండునుగాక. పొంగి పొర్లి ప్రవహించునుగాక. యేసు నామమున ఎవరు ఎదురాడలేని అద్భుతములు, సూచక మహత్కార్యములు జరుగునుగాక. మరణశయ్య పైన ఉన్నవారు కూడా బలముతో తిరిగి లేచుదురుగాక. ఆరోగ్యము కలుగునుగాక, విడుదల కలుగునుగాక, శక్తి కలుగునుగాక. ఎక్కడా కుదురుబాటు కాని రోగములని కుదర్చబడునుగాక. యేసు నామమున దేవుని మందిర నిర్మాణము అద్భుతముగా జరుగునుగాక. ఆర్థిక పరిస్థితులన్నీ అనుకూలపరచబడునుగాక. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలపరచబడునుగాక. నైపుణ్యత కలిగిన వారందరూ యథార్థవంతులు దొరుకుదురుగాక. అనవసరమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన అడ్డంకులన్నీ యేసునామమున తొలగునుగాక.
నష్టములు యేసునామమున కొట్టివేయబడును గాక. కుటుంబములలో శాంతి సమాధానము కలుగును గాక. ప్రేమ ఐక్యత కలుగును గాక. చెడు మాటలు తొలగును గాక. చేదు తొలగును గాక. అసూయ తొలగును గాక. ప్రభువా, నీ గొప్ప కృప, నీ గొప్ప కృప, నీ గొప్ప కృప నీ బిడ్డలమైన మాయడల అధికమగును గాక. కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ పరిచర్యలలో నీ యొక్క ఆశ్చర్య మహత్కార్య గొప్ప కార్యములు జరుగును గాక. ప్రతి కుటుంబము ఆర్థికముగా హెచ్చింపబడును గాక. ప్రతి వ్యాపారము, ఉద్యోగము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంక్రీజ్ యేసునామమున కలుగును గాక. నీ ఆశ్చర్య మహత్కార్యములన్నింటినీ జరిగించమని, మాకు వ్యతిరేకంగా పలకబడిన శాపపు మాటలన్నీ మేము పలికిన, ఇతరులు పలికిన శాపపు మాటలన్నీ యేసునామమున కొట్టివేయబడును గాక, తొలగిపోవును గాక. ఆశీర్వాదములకు వారసులొకటుగా మేము పిలవబడితిమి. ఆశీర్వాదములే మా మీద నిలుచును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.